హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ శనగలతో గారెల రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడు పెసర్లు బొబ్బర్లతోనే కాకుండా ఇలా కాస్త కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా కమ్మటి గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక 2 కప్పుల వరకు శనగలను తీసుకొని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి 5 నుంచి 6 గంటల పాటు చక్కగా నాననివ్వండి. మీరు మార్నింగ్ టిఫిన్ రూపంలో కానీ లేదా రాత్రి డిన్నర్లోనికి గారెలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టి తీసుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. లేదా రాత్రి నానబెట్టి తీసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. శనగలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా 6 నుంచి 8 గంటల వరకు నాననివ్వండి. తర్వాత శనగలను గ్రైండ్ చేయడం కోసం వాటర్ రాకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత గారెలు మంచి ఫ్లేవర్ కోసం 2 ఇంచుల అల్లం ముక్క, కారానికి సరిపడా పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ ఇలా మరి మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకుంటేనే గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే పిండిలో ఎక్కువగా వాటర్ని వేసి రుబ్బినా మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన పిండిని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి తీసుకొని 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకు, 2 నుంచి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నని తరుగు వచ్చేలా కట్ చేసుకొని పిండిలోనికి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ తరుగు వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన 1/2 కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసి అలాగే ముందుగా శనగలతో పాటుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. మీకు ఆ కారం చాలనిపిస్తే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు కాస్త ఘాటుగా ఇష్టపడేవారైతే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్, కారం వేసుకున్న తర్వాత గారెలు పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా చక్కగా డైజెస్ట్ అవ్వడం కోసం 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. జీలకర్రను మాత్రం ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలోకి యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత పిండి, కారం, ఆనియన్స్ కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలిపిన పిండితో గారెలను వేసుకోవడమే. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకొని చేతులను కాస్త తడి చేసైనా ఇలా వేళ్లపై పెట్టి చిన్న గారెల్లా ఒత్తుకోండి. లేదా పాలిథిన్ కవర్పై కానీ అరిటాకుపై కానీ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి తీసుకున్న పిండిని ముందుగా చెప్పిన పద్ధతిలో కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న గారెల్లా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోండి. ఇలా ఆయిల్లోకి గారెలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వేసిన వెంటనే గారెలను కలపకుండా 2 నుంచి 3 నిమిషాలు గారెలు అడుగు భాగం కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. గారెలు ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా శనగల గారెలు రెడీ. రొటీన్గా ఎప్పుడు పెసర్లతో బొబ్బర్లతోనే కాకుండా గారెలను ఇలా ఒక్కసారి శనగలతో ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Wait for new recipe daily 6 AM.